ఓం శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి చరిత్ర. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. స్వామివారితో చర్చ. ఆశ్చర్యం. పార్వతీదేవి మఠంపై ఉండే శివాలయం గుహల్లో నుండి అతడు మెల్లగా మెట్లు దిగి వస్తున్నాడు. సన్నగా 6 అడుగుల పైన పొడవునున్న ఆజానుబాహువైన పీల విగ్రహం, నడుముల వరకు వేలాడుతూ జుట్టు జటాజూటము, ఆపాదమస్తకము గులాబీ బంగారు రంగుల మేళవించిన దివ్య తేజస్సు. ఒక చేతిలో దండము, మరొక చేతిలో కమండలము, నడుము నుంచి మోకాళ్ళ వరకు కట్టుకొని ఉన్న చిన్న అంగవస్త్రముతో మెట్లు దిగి మా దంపతులను చూచి వెన్నెల లాంటి చిరునవ్వుతో, చల్లని చూపులతో, మౌన భాషతోనే ఆశీర్వదించి, మౌన భాషతోనే పలుకరించి ఆ తపస్వి సాక్షాత్తు కైలాసము నుండి దిగివస్తున్న ఈశ్వరునిలా నాకు కనిపించారు. ఆ క్షణంలోనే గత 5-6 వారాలుగా శ్రీవారు నాతో చెబుతూ వచ్చిన మాటలు నిత్య సత్యాలని, ఇతడు నిజంగా దివ్య పురుషుడని, మాలకొండ స్వామి అయిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నాలో పలికినట్లుగా అనుభూతి చెందాను. అతడు మెల్లిగా పార్వతీదేవి మఠంలోనికి వెళ్ళి అక్కడ అరుగు మీద కూర్చుని మరొక తువ్వాలుతో తామర మొగ్గలు రంగులో ఉన్న తమ పాదాలను తుడుచుకొనసాగాడు. మా వెంట పట్టుకు వెళ్ళిన పాలు పండ్లు ఆయన పాదాల వద్ద ఉంచి శ్రీవారు ఆయన పాదాలకు నమస్కరించారు. ఆయన చెయ్యెత్తి శ్రీవారిని దీవించారు. నేను కూడా నమస్కరించాను. వెంటనే ఆయన పాదాలు వెనక్కు తీసుకొని నీవు నమస్కరించవద్దు అన్నట్లు సైగ చేశాడు. మరలా నా అజ్ఞానము అహంకారము నాలోనికి ఉవ్వెత్తున ప్రవేశించాయి. నాయనా, నా భర్తగారు నమస్కరిస్తే ఆశీర్వదించావు. నేను పండ్లు ప్రక్కన పెట్టేసరికి కొంచెం ఆలస్యమైంది. నేను నమస్కరిస్తే ఆశీర్వదిస్తావని ఆశిస్తే వద్దని తిరస్కరిస్తున్నావు. నేను చేసిన తప్పేమిటి? నా భర్త నేను ఒకటి కాదా అని తీవ్ర స్థాయిలో ప్రశ్నించాను. వెంటనే ఆయన అరుగు మీద నుంచి లేచి పార్వతీ అమ్మవారి విగ్రహం వద్దకు వెళ్ళి నమస్కరించి అక్కడే పెట్టి ఉన్న ఈశ్వర కుటుంబం ఫోటో, అంటే ఈశ్వరుడు పార్వతీ ఒడిలో విఘ్నేశ్వరుడు ప్రక్కన కూర్చున్న కుమారస్వామి ఉన్న ఫోటో చూపి, అందులో అమ్మవారు అంటే కన్నతల్లి నేనని, ఆ ఒడిలో ఉన్న బిడ్డ విఘ్నేశ్వరుడు తానని, అంచేత నీవు నాకు నమస్కరించవద్దని సైగలతో చెప్పి మరలా పార్వతీదేవికి సాష్టాంగ నమస్కారం ఆచరించి లేచి నిలబడి, ఈరోజు భోగి పండుగ, నా మౌనవ్రతం పూర్తి అయ్యింది, ఇక మాట్లాడుతాను అన్నారు. నా అజ్ఞానానికి నేను పశ్చాత్తాపడి ఆ 3 వాక్యాలు కొండంత ప్రతిధ్వనించినట్లుగా హృదయంలో ప్రతిధ్వనించింది. ఇద్దరము ఆయన కూర్చున్న అరుగుకు కొంత దూరంలో స్థిమితముగా కూర్చున్నాము. అమ్మా, నన్ను నాయనా అన్నావు కదా, నాలో నీ బిడ్డను చూచావా అన్నారు స్వామి మొదటి ప్రశ్నగా. అవును నాయనా, మా పెద్దబ్బాయిని చూచిన అనుభూతి కలిగినది. పైగా వయసుతో నిమిత్తం లేకుండా నాయనా అని పిలవటం నాకు అలవాటు అన్నాను. వెంటనే స్వామివారు, నీవు రోజు తెల్లవారుజామున లేచి స్నానం చేసి పూజలు చేస్తావని నీ భర్తగారు చెప్పగా విన్నాను. ఏం పూజలు చేస్తావమ్మా అని అడిగారు. మరలా నా అజ్ఞానము అహంకారము నాలోకి వచ్చి కూర్చున్నాయి. ఒక పూజ ఏటి మీ నాయనా, ఇన్ని సంవత్సరాలు అని నియమం పెట్టుకుని ఒక్కో పూజ అంటే గణపతి సహస్రనామము, సుబ్రహ్మణ్యేశ్వర సహస్రనామము, సరస్వతి, లక్ష్మి, గాయత్రి, లలిత, ఆంజనేయ స్వామి సహస్రనామ స్తోత్రాలు అన్నీ చేస్తాను. అన్నపూర్ణ, గంగా, శ్రీరామ, సీత, లక్ష్మి అష్టోత్తరాలు, ఆదిత్య హృదయం అవి చేశాను. ఇవన్నీ ఇంచుమించు ఆయా సంవత్సరాలలో నోటికి వచ్చేశాయి. అంచేత రోజు పని పాటలు చేసుకుంటూ కూడా ఆయా సహస్రనామాలు చేసుకుంటూ రోజుకు సుమారు 10 లేక 11 మార్లు నాలో నేను మననం చేసుకునేదాన్ని. ప్రస్తుతం ఆదిత్య హృదయం మొదలుకొని పూజలు సుమారు 1 గంట తెల్లవారుజామున చేసుకుంటాను. అవి అన్నీ బాగా నోటికి వచ్చు అన్నాను. అలాగే అన్నారు స్వామి నవ్వి. ఒక్క క్షణం ఆగి, ఏదమ్మా ఆదిత్య హృదయం చదువు అన్నారు. ఆయన పద్మాసనం వేసుకుని అరుగు మీద కూర్చున్నారు. ఓష్, ఇంతే కదా అనుకున్నాను నేను. నా భర్త గారి వైపు చూచి చదవమంటారా అని మెల్లిగా అడిగాను.
నోటుకొచ్చు కదా, చదువు అన్నారాయన అనుమతిస్తూ. వెంటనే నేను పద్మాసనం వేసుకొని కళ్ళు మూసుకొని తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రత్తో దృష్ట్యా. అంతే. ఇక ఆ శ్లోకం తర్వాత రాలేదు. మరలా మొదలుపెట్టాను. తతో యుద్ధ పరిశ్రాంతం, తతో యుద్ధ పరిశ్రాంతం, తతో యుద్ధ పరిశ్రాంతం. అరిగిపోయిన టేప్ రికార్డర్ల ఆదిత్య హృదయంలోని మొదటి శ్లోకంలో 2వ పాదం కూడా పూర్తి చెయ్యలేకపోగా నాలుక మడతపడి మెదడు మొద్దుబారి బంధన జరిగిన మనిషిలా వాక్కయిపోయాను. మా శ్రీవారు నిర్ఘాంతపోయారు. మరలా ప్రయత్నించాను. ఓహో, శ్లోకం సాగలేదు. మంచి నిద్రలో లేపి అడిగిన పై చెప్పిన సహస్రనామాలు అష్టోత్తరాలు సర్వం అక్షరం పొల్లుపోకుండా కంఠస్థంగా చెప్పగలనన్న అహం కలిగిన నేనా ఈ క్షణంలో ఆదిత్య హృదయం చెప్పలేకపోతున్నాను. ఏమి ఆశ్చర్యం! ఇన్ని సంవత్సరముల నా సాధన, నా ధారణా శక్తి ఏమైపోయాయి? ఏమిటి ఈ మాయ? ఓం ద్రం దత్తాత్రేయాయ నమః.